నమస్తే. యూట్యూబ్ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నా పేరు డాక్టర్ వెంకట్రామరెడ్డి. నేను మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద హాస్పిటల్స్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే రేనల్ స్టోన్స్ గురించి ఒక ఇంట్రొడక్షన్ ఇద్దామని మీ ముందుకు వస్తున్నాను. రేనల్ స్టోన్స్ అనగానేమి? రేనల్ స్టోన్స్ అనగా ఇవి కిడ్నీలో ప్రాబ్లమ్స్. కిడ్నీ అంటే మూత్రపిండంలో ఏర్పడే స్టోన్స్ అంటే బయట నుంచి వచ్చే రాళ్ళు కాదు, మనకు శరీరంలో మన శరీర తత్వాన్ని బట్టి ఏర్పడే రాళ్ళు మాత్రమే. వీటిని మెయిన్గా కాల్షియం ఆక్సిలేట్స్ లేదా యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటాము. మెయిన్గా ఏర్పడేది యూరిన్ ఆక్సిలేట్ స్టోన్స్ అంటాం. ఇవి ఎక్కడైనా ఏర్పడవచ్చు, మన కిడ్నీలో ఏర్పడవచ్చు, యూరినరీ బ్లాడర్లో ఏర్పడవచ్చు, యూరినరీ ట్యూబ్స్లో కూడా ఏర్పడవచ్చు. ఎక్కడ ఏర్పడినా వీటిని ఒక సైజుని బట్టి మనం అబ్డామన్ స్కానింగ్ అంటాం. ఫస్ట్ దీని సిమ్టమ్స్ ఏంటంటే బ్యాక్ పెయిన్ తోటి స్టార్ట్ అవుతుంది. మనకు బ్యాక్ పెయిన్ ఎక్కడ రైట్ ఉందా లెఫ్ట్ ఉందా, ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది మనకు పెయిన్, లెఫ్ట్ స్టార్ట్ అయిందా రైట్ స్టార్ట్ అయిందా, దాన్ని బట్టి మనం దీంట్లో మనం చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతుంటాం. డాక్టర్స్ కూడా ఫస్ట్ డాక్టర్ దగ్గర పోయి, సార్ నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది సార్, నాకు చాలా నుంచి తగ్గలేదు సార్ అని వస్తాడు. నేను ఏదో సింపుల్గా అక్కడ పోయి ట్యాబ్లెట్స్ వాడినా, ఆ ట్యాబ్లెట్కి తగ్గట్లేదు సార్, ఏం చేయాలి సార్ అంటే ఆ డాక్టర్ కూడా కొద్ది రోజులు మందులు రాస్తారు. రాసిన తర్వాత యూరిన్ బాగున్నాయా అంటే యూరిన్ బాగున్నాయి సార్, మూత్రం బాగుందా బాగుంది సార్, నొప్పి ఎక్కడ వస్తుంది బ్యాక్ సైడ్ వస్తుంది సార్, పొట్టద సైడ్ ఏమన్నా వస్తుందా లేదు సార్. డాక్టర్ కూడా కన్ఫ్యూజ్ అయ్యి 2 పెయిన్ కిల్లర్స్ రాసి పంపిస్తారు. పంపించిన తర్వాత మళ్ళీ నాకు తగ్గలేదు సార్ అని మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు డాక్టర్ కూడా కన్ఫ్యూజ్ అయ్యి, నాయన అబ్డామిన్ స్కానింగ్ తీయించుకొని రాపండి ఒకసారి, స్కానింగ్లో ఏమొచ్చింది ఏంటనే చూద్దాం, దాన్ని బట్టి నీకు చెప్తానంటారు. అప్పుడు డాక్టర్ చూసిన తర్వాత పేషెంట్ చెప్పేది వేరే, నాకు బ్యాక్ సైడ్ కరెక్ట్గా వెన్నెముక దగ్గర వస్తుందని కంప్లైంట్ చెప్పవచ్చు ఆయన. దానివల్ల డాక్టర్ కూడా కన్ఫ్యూజ్ అవుతాడు ఫస్ట్. తర్వాత అబ్డామిన్ స్కానింగ్ చూసిన తర్వాత డాక్టర్ కూడా ఫైండ్ అవుట్ అయ్యి, నాయన స్టోన్స్ ఉన్నాయి, నీకు ఒక సైడ్ ఉన్నాయా 2 సైడ్లు ఉన్నాయా అనేది డాక్టర్ చూసి డిసైడ్ చేస్తాడు. మీ కిడ్నీలో ఉన్నాయా దీంట్లో ఉన్నాయా దాన్ని అబ్డామిన్ స్కానింగ్ని బట్టి మీకు చెప్పే అవకాశం ఉంటుంది. దీంట్లో స్టోన్స్లో 3 mm, 4 mm, 6, 7, 18, 20 mm ఉన్నాయి కూడా మన దగ్గర. క్యూరైన కేసెస్ ఉన్నాయి. మేము కూడా ఆశ్చర్యపోయినాం. స్టార్టింగ్లో మేము కూడా చెప్పేవాళ్ళం యూరినరీ ప్యాసేజ్ ఏంటంటే 8 mm మాత్రమే ఉంటుంది, 8 to 9 mm ఏజ్ని ఎల్డర్ పీపుల్స్లో. అటువంటిప్పుడు స్టోన్ బయటికి రాదని మేము చాలామంది పేషెంట్స్ రిజెక్ట్ చేసేవాళ్ళం. పోయి తీసేసుకోండి, అలోపతి డాక్టర్ దగ్గరికి పోతే దాన్ని పగలగొట్టి బయటికి తీసేస్తారు అని చెప్పేవాళ్ళం. కానీ తర్వాత ఒక పేషెంట్ లిటరల్గా ఒక 5 years బ్యాక్ చూశాను, 18 mm ఉంది, పెయిన్స్ వస్తున్నాయి. పెయిన్ వచ్చిన వాడు ఏమంటారు, సార్ నాకు పెయిన్స్ వస్తున్నాయి కానీ నేను భయపడుతున్నా సార్, సరే ఇవ్వలేను నేను అని చెప్పడంతో సరే వాడండి అని చెప్పి పెడిషన్ ఇస్తే, మీరు నమ్ముతున్నామో 2 నెలలకు వాడు స్టోన్ పట్టుకొని వచ్చిండు. నా బాత్రూంలో పడిపోయింది సార్ నాకు అని చెప్పి స్టోన్ తీసుకొని వస్తే మేము కూడా ఆశ్చర్యపోయినాం. 14, 18, 20 ఉన్న మనం తగ్గించవచ్చు అనే కాన్ఫిడెన్స్ మాకు కూడా వచ్చి అప్పటి నుంచి చాలా మల్టిపుల్ కేసెస్లో కూడా మనం ఇవి ట్రీట్ చేసుకుంటూ వచ్చామన్నమాట. ఇవేంటంటే ఒక్కోసారి ప్రెగ్నెన్సీలో కూడా కన్ఫ్యూజ్ అవుతుంటాం. ప్రెగ్నెన్సీలు ఏంటంటే మంత్ను బట్టి ఉమెన్స్లో రేర్గా వస్తూ ఉంటాయి. ప్రెగ్నెన్సీలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీలు వచ్చినప్పుడు ప్రెషర్ అనేది యూరిటర్ మీద పడినప్పుడు అవి యూరిన్ ఫ్లోను బ్యాక్ చేస్తాయి. అప్పుడు కిడ్నీలు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఈ స్టోన్స్ కిడ్నీలో ఉందా, యూరేటర్లో ఉందా, బ్లాడర్లో ఉంది అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఒక్కోసారి ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుద్దంటే యూరేటర్ జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్లో ఎప్పుడైతే స్టోన్ ఇరుక్కుంటుందో అప్పుడు కొంచెం యూరినర్ ఫ్లోకు అడ్డం వస్తుంది. దీనికి సింపుల్గా మీకు చెప్పాలంటే, నార్మల్గా పోయే ఫ్లో మనం గుంతలో ఉన్న వాటరు నార్మల్గా బయటికి వెళ్ళిపోతుంటాయి. వెళ్ళిపోయినప్పుడు గుంత క్లీన్గా ఉంటుంది. అదే వెళ్ళిపోక 4-5 రోజులు ఉంటే బ్యాక్టీరియా ఏర్పడి స్మెల్ వస్తుంటుంది. అదేవిధంగా కిడ్నీలో ఏంటంటే అక్కడ స్టాక్ ఉన్న యూరిన్లో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఒక్కోసారి కిడ్నీ చెడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కిడ్నీకి స్టార్టింగ్ మనకు చెప్తుంది కిడ్నీ ఏంటి అంటే వాపు వస్తుంది, మీ కిడ్నీ హైడ్రోనెఫ్రోసిస్ ఉంది అని చెప్పి చెప్తుంది. ఎందుకు హైడ్రోనెఫ్రోసిస్ అంటే దీనివల్ల హైడ్రోనెఫ్రోసిస్ వచ్చి అంటే కిడ్నీ వాటర్ బట్టి ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ తోటి సఫర్ అవుతూ ఉంటారు. దాంట్లో ఒక్కోసారి ఫీవర్ రావచ్చు, ఎక్కువైతే వామిటింగ్స్ కూడా ఉంటాయి. దీనికి మనం ట్రీట్మెంట్ మన హోమియోలో అద్భుతంగా దాన్ని ట్రీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ట్రీట్ చేసినాం కూడా మనము 100% ట్రీట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం దీన్ని స్టార్ట్ చేసిన ఉద్దేశం ఏంటంటే ఒక హోమియోనే కాదు, అన్ని సిస్టమ్స్ ఒక రూఫ్ కింద తీసుకొచ్చి స్టార్ట్ చేస్తున్నాం. ఏదైనా మా ఆకుప్రెషర్ అన్నీ కూడా మన దాంట్లో స్టార్ట్ చేసి ఇప్పటి నుంచి మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దీని మెడినైన్ అనే ఆర్గనైజర్స్ మనకి మంచి అవకాశం ఇచ్చింది. అద్భుతమైన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోగలరని మీకు మనవి చేస్తున్నా. అలాగే
ఈ యూరినరీ స్టాగ్నెంట్ ఎట్లా అవుతుంది, బీపీహెచ్ ఒక్కోసారి ప్రోస్టాటిక్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. అది 30 ఇయర్స్ పిల్లలకు రావచ్చు, 40కి రావచ్చు. యూజువల్గా ఏంటంటే 60 ఇయర్స్లో రావాలి, ఏజ్ 50 to 60 వాళ్ళకు రావాలి. కానీ ఈరోజు చూస్తున్నాం మనం, మన ఆహార స్టైల్, లైఫ్ స్టైల్ డిసీజెస్ అని అన్నీ వస్తున్నాయి. మనం తీసుకునే ఆహారం కానీ, మనం తీసుకునే ఇది కానీ, దానివల్ల మనకు ఈ విధంగా చిన్న వయసులోనే జబ్బులు రావడానికి ఆస్కారం ఉంది. ఆ బినైన్ బీపీహెచ్ అంటాం, బ్రెయిన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేజియా లేదా బ్రెయిన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోపీ అంటాం. దీంట్లో ఏమవుతుందంటే ఆ ప్రోస్టాటిక్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. ఈ ప్రోస్టాటిక్ గ్లాండ్ పని ఏంది, కిడ్నీ తీసుకొని వచ్చి యూరేటర్లో పెడుతుంది. యూరేటర్ తీసుకొచ్చిన యూరిన్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. ఈ బ్లాడర్లో స్టోర్ అయిన దాన్ని ఇది పట్టుకొని ఉంటుంది. ఎప్పుడైతే బ్లాడర్ నిండిందో సెన్సేషన్ వస్తుంది, బ్రెయిన్ నుంచి వచ్చి యూరిన్ పోయాలని చెప్పి వస్తుంది. ఎప్పుడైతే హైపర్ట్రోపీ అయిద్దో మూసుకుపోయినప్పుడు యూరిన్ బయటికి పోదు. అప్పుడు కూడా అది బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ కిడ్నీలకు డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. అట్లా ఒక యూరేటర్ నుంచి పోయి ఒక కిడ్నీలో కూర్చున్నాయా, రెండో యూరేటర్లు పోయి ఇంకో కిడ్నీలో కూర్చున్నాయా, అయితే 2 యూరేటర్లు పోయి కిడ్నీలో కూర్చున్నాయా అనేది మనకు తర్వాత తెలుస్తుంది. అది ఒక్కొక్కసారి ఒక కిడ్నీ డ్యామేజ్ చేయొచ్చు. ఈ విధంగా మనకి ఇన్ఫెక్షన్ ఎక్కువైనప్పుడు ఈ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో హోమియోలో మనకి ఏంటంటే బీపీహెచ్లో కూడా తగ్గించే ఉన్నాయి. మనకు ఒక్కొక్కసారి ఏంటంటే దానికి క్యాథెటర్ వేస్తారు, క్యాథెటర్ వేసి అట్లే ఉంచుతారు. అట్లే ఉంచి కొద్ది రోజు హాస్పిటల్ ఏమొస్తాం సార్, మాకు క్యాథెటర్ అట్లే ఉంచండి సార్ అని చెప్తారు. దానివల్ల కూడా ఏంటంటే ఒక్కోసారి ఇన్ఫెక్షన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అది ఒక పార్ట్. ఇంకోటి ఏంటంటే ప్రోస్టాటిక్ యూరినరీ స్ట్రిక్చర్ యురేత్రాలో స్ట్రిక్చర్ ఏర్పడుతుంది. అది డ్యామేజ్ అయ్యి ఒక్కోసారి యూరిన్ పోసేది మీకే తెలుస్తుంటుంది. యూరిన్ అనేది ఫ్లో అనేది కరెక్ట్గా పడదు, డబల్గా చీలిపోయి ఎక్కడో దూరంగా పడుతుంటుంది. దానికి కూడా ఒక్కోసారి మంట వస్తుంది, నొప్పి వస్తుంది. దానికి ఏం చేస్తారు, దానికి సర్జరీ చేసి మేము కరెక్ట్ చేస్తామని చెప్తారు. కానీ సర్జరీ చేసిన కేసులు కూడా మన దగ్గరికి వచ్చి మన హోమియో తీసుకొని క్యూర్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విధంగా మనకు కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ కానీ, ఈ బ్రెయిన్ ప్రోస్టాటిక్ ఎన్లార్జ్మెంట్ కానీ ఏదైనా మనం చెప్పాను కదా ఇప్పటివరకు చెప్పినట్టు ఆక్యుపంక్చర్ తోటి, మనము హోమియో మెడిసిన్ తోటి అన్నీ ఒక రూపులో పెట్టినాం. అన్నిటితోటి కూడా పేషెంట్ అల్టిమేట్ ఏంటంటే మన దగ్గరకు వచ్చిన పేషెంట్ హ్యాపీగా బయటకు వెళ్ళాలి. హ్యాపీగా బయటికి పోయి ఆయనతోటి ఇంకా నలుగురికి మనం క్యూర్ చేయాలి. ఆ దేవుడు మనకి ఇచ్చే అవకాశాన్ని మనం ఉపయోగించుకొని నలుగురు ట్రీట్ చేయాలనే ఉద్దేశంతో మీ అందరి ముందుకు వచ్చి ఈరోజు ఈ విధంగా మాట్లాడగలుగుతున్నా. దీన్నంతా మీరు ఉపయోగించుకోగలరని మనవి చేస్తున్నా. నమస్కారం.